ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వది వైద్యనాథ్. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్లో వెలిసిన వైద్యనాథ్ ధామ్ వద్ద మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ శివుడిని భక్తులు ఒక వైద్యుడిగా భావిస్తారు. అందుకే దీనికి వైద్యనాథ్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయ గోపురంపై ఇతర శివాలయాల్లా త్రిశూలం కాకుండా పంచశూలం ఉంటుంది. శివరాత్రికి 2 రోజుల ముందు ఈ పంచశూలను కిందకు దించి ప్రత్యేక పూజలు చేసి తిరిగి ప్రతిష్ఠిస్తారు. ఇది ఈ క్షేత్రంలోని అత్యంత అరుదైన తంతు. వైద్యనాథ్ జ్యోతిర్లింగం మరియు పార్వతీదేవి ఆలయాలు ఎదురెదురుగా ఉంటాయి. శివరాత్రి నాడు భక్తులు ఈ 2 ఆలయాల శిఖరాలను ఒకే ఎరుపు రంగు వస్త్రంతో ముడివేస్తారు. దీనిని ఖట్బంధన్ అంటారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. శివరాత్రి నాడు లక్షలాది మంది కావడియాలు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుల్తాన్గంజ్ నుండి గంగానది నీటిని తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. శివరాత్రి రాత్రి వైద్యనాథ్ మరియు మాతా పార్వతీదేవిల వివాహ వేడుకను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు జరుగుతుంది. శివరాత్రికి ముందు ఇక్కడ భైరవనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారం. జార్ఖండ్లోని దేవఘర్ చేరుకోవడానికి ఇప్పుడు నేరుగా విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.